ఈ రోజు మన హరివాస్తు ఛానల్లో మళ్ళీ ఒక లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ రోజు మనం అష్టదిక్పాలకులకు సంబంధించిన స్థానం అయిన ఆగ్నేయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మీరు గమనిస్తే గనక మనం అష్టదిక్పాలకులకు సంబంధించిన మొత్తం ఎపిసోడ్ ఒకటి చేశాం. ఎవరైనా చూడలేదంటే ముందు ఆ వీడియోస్ అన్ని చూడండి, ఎందుకంటే ఇది మనకు 4వ ఎపిసోడ్. సో గతంలో మనకు టోటల్ అష్టదిక్పాలకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈశాన్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆగ్నేయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేసుకున్నాం. సో ఈరోజు ఎపిసోడ్లో మనం ఏం చెప్తున్నామంటే ఆగ్నేయానికి సంబంధించి అసలు మంచి చెడులేంటి అంటే, ఆగ్నేయంలో ఎవరైతే పాలకులు ఉంటారో ఈ అగ్ని దేవుడు, దాని తర్వాత అధిపతి శుక్రుడు, నెక్స్ట్ ఈ వర్గు అధిపతి పిల్లి. సో అసలు ఈ స్థానంలో అసలు మనకు ఎలాంటి ఫలితాలు వీళ్ళిస్తారు, అసలు అది చెడగొడితే ఎలా ఉంటుంది, అది బాగుంటే మనకు ఎలాంటి మంచి ఫలితాలు అనేది ఇస్తారు. సో ఈరోజు వీటికి సంబంధించిన ఎపిసోడ్ మనం చేస్తున్నాం. సో మీరు ఇలాంటి వాస్తు రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా ఇంకా మనం ఎపిసోడ్స్ చేస్తూ ఉంటాం, మీరు అన్ని చూస్తూ ఉండండి. సో ఈరోజు చూడండి, ముందుగా ఆగ్నేయం దిక్కు ఫలితాలు. ఇక్కడ మీకు ఫస్ట్ దిక్కులను ఎక్స్ప్లెయిన్ చేస్తాను: తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. సో ఇవి. సో ఆగ్నేయానికి సంబంధించిన ఈ అగ్ని మూల గురించి మనం చెప్తున్నాం. చూడండి, ఆగ్నేయానికి సంబంధించినంత వరకు ఆగ్నేయానికి దిక్పతి అంటే పాలకుడు ఎవరు అంటే అగ్నిదేవుడు. నెక్స్ట్ అధిపతి, మెయిన్ అధిపతి మొత్తానికి ఎవరు అంటే శుక్రుడు. నెక్స్ట్ ఇది స్త్రీ గ్రహమా పురుష గ్రహమా అంటే స్త్రీ గ్రహం. అంటే స్త్రీలకు ఇక్కడ ఏదైతే మనము ఎఫెక్ట్ చేస్తామో ఇది ఎక్కువగా స్త్రీలపై పడుతుంది. సో తూర్పు ఆగ్నేయం వచ్చేసి సాధారణంగా ఏంటంటే పురుషులకు సంబంధించింది, అండ్ దక్షిణ ఆగ్నేయం వచ్చేసేసి స్త్రీలకు సంబంధించింది. సో ఓవరాల్ గా ఆగ్నేయం వచ్చేసేసి స్త్రీలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.